హలో, వెల్కమ్ టు మన ఇంటి డైరీస్ ఛానల్. నేను మీ ఆరోహి వచ్చేసాను. వర్షం పడుతుంది కదా, వర్షాకాలం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మట్టి వాసన. కానీ నాకు మాత్రం మా అమ్మమ్మ చేసే తైలం. ఈరోజు అది మీకు కూడా చెప్తాను. ఇది వాడడం వల్ల ఒంటికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. లేట్ చేయకుండా త్వరగా చెప్పేస్తాను, రండి. వచ్చేసారా? ఆ తైలంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పనా? ముందుగా నువ్వుల నూనె 200 ml, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వాము, కొంచెం కరివేపాకు, తులసి ఆకు కొంచెం, 1/2 టేబుల్ స్పూన్ కుంకుడుకాయ పొడి. ఇది ఆప్షనల్, వేసుకోవడం వల్ల బాడీ క్లీన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా? ముందుగా నువ్వుల నూనె ఒక కడాయిలో వేసుకోవాలి. అది 1 నిమిషం పాటు వేడెక్కాలి. ఆ తర్వాత అందులోనే పసుపు, వాము, కరివేపాకు, తులసాకు, అలాగే కుంకుడుకాయ పొడి ఇవన్నీ వేసి అలా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు అది వేడెక్కితే చాలు. ఎక్కువసేపు బాయిల్ చేయకండి. తైలం పూర్తిగా చల్లగా అయ్యాక ఒక గ్లాస్ బాటిల్లో వడబోసుకోండి జాగ్రత్తగా, సరేనా? ఇప్పుడు ఇది వాడడం వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పనా? ముందుగా నువ్వుల నూనె. ఈ వర్షాకాలంలో చల్లగా అవుతుంది కదా బాడీ. ఇది వాడడం వల్ల బాడీ హీట్ అవుతుంది. జాయింట్స్ పెయిన్స్ నుంచి రిలీఫ్ కూడా ఇస్తుంది. న్యాచురల్ మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది. పసుపు యాంటీ బ్యాక్టీరియల్, అలాగే స్కిన్కి గ్లో కూడా ఇస్తుంది. నెక్స్ట్ చాలా మంచిది, అది అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ తులసి ఆకు. ఇది ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే మన తైలంకి మంచి సువాసన కూడా ఇస్తుంది. నెక్స్ట్ కుంకుడుకాయ పొడి. ఇది మన ఇష్టమే, పక్కాని కాదు, కానీ న్యాచురల్ సోప్ లాగా క్లీన్ చేస్తుంది బాడీని. అలాగే తైలం ఎలా రాసుకోవాలో చూద్దామా? ఈ తైలం స్నానం చేసే 20 నిమిషాల ముందు బాడీ మొత్తం రాసుకోవాలి. మన ఇంగ్లీష్లో అంటారు కదా బాడీ మసాజ్ అని, అలా బాడీ మొత్తం మసాజ్ చేసుకోవాలి. అలాగే మన తలకి కూడా పెట్టుకొని మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా? నాకు మా అమ్మ అలా చేస్తున్నప్పుడు నాకు అలా నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు మా అమ్మమ్మ నా నెత్తిపై మొట్టకాయ వేస్తుంది తెలుసా? ప్రతి వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే మా అమ్మమ్మ నాకు ఈ ఆయిల్ కంపల్సరీగా మసాజ్ చేస్తుంది. అది చేసిన ప్రతిసారి నా స్కిన్ మొత్తం సాఫ్ట్ అయిపోతుంది తెలుసా? కోల్డ్ కూడా రాదు. అమ్మమ్మ చేతుల్లో ఉంటుంది కదా ఒక మ్యాజిక్. అయ్యో, ఇది ఎవరు వాడాలో చెప్పడం మర్చిపోయాను కదా. 3 months పిల్లల నుంచి వాడచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి వాడచ్చు. పెద్దవాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరన్నా చేయొచ్చు. మా అమ్మమ్మ చెప్పింది తెలుసా? ప్రెగ్నెన్సీ ఆంటీస్, చిన్న బేబీస్కి వాడేటప్పుడు కంపల్సరీగా డాక్టర్ అంకుల్ వాళ్ళకి అడగాలి, అడగకుండా పెట్టకూడదు. అలాగే స్కిన్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు, దెబ్బలు తగిలిన ప్లేస్లో ఇది అప్లై చేయకూడదు. సేఫ్టీ ఫస్ట్ అని అమ్మమ్మ నాకు ఎప్పుడూ చెప్తుంది. అలాగే మీరు ఇది పెట్టుకునే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ముందుగా ఒకసారి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా చేయి దగ్గర చేసుకొని చూడండి. మీకు అప్పుడు ఓకే అనిపిస్తేనే పెట్టుకోండి, ఎలాంటి రియాక్షన్ లేకపోతే. ఆహా, వాసన ఎంత బాగుందో చూసారు కదా ఫ్రెండ్స్, మన అమ్మమ్మ తైలం. మీరు కూడా వాడి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇంకా చాలా వీడియోస్ దాచాం లోపల, అవన్నీ అప్లోడ్ చేయాలి. అవి మీకు అన్నీ తెలియాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు బూస్టప్ అవుతుంది కదా.
అమ్మమ్మతో ఉన్న చిన్న చిన్న మెమరీస్ ఏమైనా ఉంటే మాతో చెప్పొచ్చు కదా, మేము తెలుసుకుంటాం. ఎవ్రీబడి టేక్ కేర్. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి వి లవ్ యూ సో మచ్.